బాపట్ల న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది అనూష. బాపట్ల జిల్లా సూర్యలంక పర్యాటక తీరంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టూరిజం చైర్మన్ బాలాజీ, బాపట్ల శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్తో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. సూర్యలంక బీచ్లో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ బోట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సూర్యలంక బీచ్ను గోవా తరహాలో రాష్ట్రంలోనే అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో ఉన్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ఇటువంటి పర్యాటక అభివృద్ధి కార్యక్రమాల వల్ల పర్యాటకులు ఆనందంగా, ఆహ్లాదకరంగా గడిపే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. అలాగే సూర్యలంక బీచ్ అభివృద్ధికి ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు ప్రత్యేక సంకల్పంతో పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. Things that Bapatla or Bay of Bapatla welcomes: temples, tide and tranquility. Presenting you the logo of Bay of Bapatla. Thank you, madam. And badges. Bay of Bapatla brand logo to t-shirts and అందరికీ నమస్కారం. మీ జిల్లాకి కన్నబిడ్డ, మా అందరికీ ముద్దుబిడ్డ అనగారి సత్యప్రసాద్ గారు, రెవెన్యూ శాఖ మంత్రులు, అందరితో కలివిడిగా ఉంటూ ప్రతి పని కూడా సమర్థవంతంగా నిర్వహించగలిగేటువంటి ప్రతిభ ఉన్నటువంటి నాయకుడు మన సత్యప్రసాద్ గారు. వారికి మన అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు నరేంద్రవర్మ గారు, అదేవిధంగా టూరిజం అంటే ఒక ప్యాషన్తో పనిచేస్తున్నటువంటి చైర్మన్ శ్రీ నొక్సాన్ బాలాజీ గారు, అదేవిధంగా ఈ జిల్లా కలెక్టర్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఒక పక్కన ఆక్వాకల్చర్ ఉన్నప్పటికీ కూడా టూరిజంలో కూడా దీన్ని అగ్రశ్రేణి జిల్లాగా రూపొందించాలనేటువంటి ఆలోచనతో నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి కలెక్టర్ వినోద్ కుమార్ గారు, అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఎస్పీ ఉమామహేశ్వరరావు, టూరిజం శాఖ వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి అధికారులు, మీడియా మిత్రులు, ఇక్కడికి విచ్చేసినటువంటి పర్యాటకులు, ముఖ్యంగా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రధాన కారకులైనటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే నేను కలెక్టర్ గారిని అడిగాను, చాలా యాక్టివిటీస్ మనం ఇక్కడ టేకప్ చేస్తున్నాం కదండి. 974 కిలోమీటర్ల పొడవున్నటువంటి ఈ సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ బాపట్ల జిల్లాలో లెంత్ ఎంత ఉందని నేను అడిగితే వారు చెప్పారు, ఒకే 1 కిలోమీటర్ ఉంది ఇక్కడ బాపట్లలో సముద్ర తీరం. సూర్యలంక, ముఖ్యంగా సూర్యలంక ప్రాంతంలో ఒకే 1 కిలోమీటర్ ఉంది ఇక్కడ. అయితే ఇవాళ మీరు చూస్తే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆంధ్రప్రదేశ్ని 2029 వచ్చే నాటికి ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టాలనేది వారు అకుంఠిత దీక్షతో చేస్తున్నటువంటి కార్యక్రమం. వారికి సహకారం తీస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆ బాటలో మేమందరూ కూడా నడుస్తూ ఉన్నాం. అయితే మీకు ఇక్కడ ఈ ప్రత్యేకించి ఈ సూర్యలంక బీచ్కి సంబంధించి ఒక మాట చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ప్రపంచ పర్యాటక గమ్యస్థానం అనేటువంటి మాట చెప్తున్నామో, దానికి ఇతోధికంగా సహకారం అందించేటువంటి ప్రాంతం బాపట్ల ప్రాంతం అనేటువంటి మాటను స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను. కారణం ఏంటంటే, భౌగోళికంగా కూడా ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా తెలంగాణలో ఎటు మనకు తెలిసిన విధంగా అక్కడ సముద్రం లేదు. ఈ సముద్ర తీరంలో ఉండేటువంటి కార్యక్రమాలను చూడాలన్నా, వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా వారికి చెరువులో ఉండేటువంటి ప్రాంతం బాపట్ల, చీరాల, ఈ 2 ప్రాంతాలే. ఇక ముందుకు వచ్చేటప్పటికి ఇతరతర విశాఖపట్నం కానీ, కాకినాడ కానీ, అక్కడ కూడా అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నప్పటికీ వారికి చెరువులో ఉండేవి ఈ ప్రాంతాలే కనుక
ఇక్కడ ఫుట్ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే మనకి టూరిజం డెవలప్ కావాలంటే పర్యాటకుల యొక్క సందడి బాగా ఉండాలి. అలా ఉంటేనే మనం టూరిజం డెవలప్ చేయగలుగుతాం. ఇవాళ అందుకే సూర్యలంక బీచ్ని అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో వెళుతున్నాం.